శ్రీమతి సుమలత గారు. ఈ రోజు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన ఒక పాపకి హాస్పిటల్కి తీసుకొచ్చి సకాలంలో ట్రీట్మెంట్ అందించడంతో పాటు ఆ పాపకి ఖర్చులు మొత్తం ఆవిడే పెట్టుకోవడం ఆవిడ విశాల హృదయానికి నిదర్శనం. అమ్మా, నా పెళ్ళానికి ఇంత విశాల హృదయం ఉందా? ఇలాంటి మంచి ఆదర్శ భావాలున్న వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు బాగుపడతాయి, ప్రజలందరూ సుఖపడతారని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ ఇంట్లో చేస్తున్న రాజకీయాలు చాలవా, మళ్ళీ బయట కూడానా? అదిగో మమ్మీ వస్తుంది. కంగ్రాచులేషన్స్ మమ్మీ, నువ్వు సూపర్ మమ్మీ. అవునంటే యు ఆర్ గ్రేట్. ఏంటి, ఎందుకిలా నన్ను మెచ్చుకుంటున్నారు? మెచ్చుకోకుండా ఎలా ఉండగలం మమ్మీ? ఎంత మంచి పని చేసావో చూడు. టీవీలో అన్ని ఛానల్స్లో నీ గురించే చెప్తున్నారు. ఇప్పుడే కదరా జరిగింది, అప్పుడే అంతలా రెస్పాన్సా? మరి మీడియా అంటే అంతే అత్తయ్య. నిజంగా మీరు చాలా గ్రేట్ అత్తయ్య. ఏంటి గ్రేటు? కూడా పల్లవి ఉంది. నాకు తెలిసి ఆ పాపని పల్లవే రక్షించుంటుంది. లాస్ట్ మినిట్లో ఇదేదో ఎత్తుకుని ఆ క్రెడిట్ మొత్తం కొట్టేసింది. ఈవిడేంటి చూసినట్టే చెప్తున్నారు? లాస్ట్ మినిట్లో ఎత్తుకోవడం ఏంటి అత్తయ్య? ఎత్తుకుంటే మాత్రం జాయిన్ చేసింది నేనే కదా, పాప ఫీజు కట్టింది కూడా నేనే. అవును బామ్మగారు, ఆవిడేం క్రెడిట్ కొట్టలేదు. అత్తయ్య గారు సాయం లేకపోతే ఆ పాపని రోడ్ మీద నుంచి తీసుకెళ్లడం అయ్యేదే కాదు. హాస్పిటల్కి నేను తీసుకెళ్లానా ఆవిడ తీసుకెళ్లానా అన్నది ముఖ్యం కాదు. పాప ప్రాణాలు కాపాడమే ముఖ్యం. అప్పటికప్పుడు 5 లక్షలంటే వెంటనే కట్టేశారు. అంతా బాగుంది మమ్మీ, కానీ సడన్ గా ఇంత చేంజ్ నీలో ఎలా వచ్చింది మమ్మీ? ఏంట్రా, నేనేమైనా రాక్షసినా? లేదు మమ్మీ, నువ్వు చాలా మానవతావాదివి. నీ రూపంలో మానవత్వం ఇంకా బతికే ఉందని అందరూ మీడియాలో చెప్తున్నారు మమ్మీ. అవును, వాళ్ళంతా అన్నది నిజమే కదా. అధ్యక్షుడు గోవుల గోపన్నకి, 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 అధ్యక్షుడు గోవుల గోపన్నకి. ఆ జిందాబాద్ బ్యాచ్ ఎవర్రా? అధ్యక్షుడు గోవుల గోపన్నకి, 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 అధ్యక్షుడు గోవుల గోపన్నకి. సార్ మీరు అరవడం ఆపేశారేంట్రా? ఎవరమో తెలియాలి కదా, అరవండి. అధ్యక్షుడు గోవుల గోపన్నకి, అధ్యక్షుడు గోవుల గోపన్నకి. మీరు పార్టీ అధ్యక్షులు గోవుల గోపన్న గారు కదా? అవును. అలా అడుగుతారేంటి? నన్ను ఎక్కడా చూడలేదా? మీరు ఎలక్షన్ అప్పుడు తప్ప జనాల్లోకి ఎప్పుడొచ్చారు గనక? రేయ్ నోర్ముయ్, పబ్లిక్ వీక్నెస్లు మనం క్యాచ్ చేయాలి గాని మన వీక్నెస్లు బయట పెట్టుకోకూడదు. అవునండి, విఎస్ఆర్ పార్టీ అధ్యక్షుణ్ణి సుమలత గారిని కలవడానికి వచ్చాను. రేయ్ చాలు అందుకో. అధ్యక్షుడు గోవుల గోపన్నకి, అధ్యక్షుడు గోవుల గోపన్నకి. ఏంటి సార్, నాకు ఈ సన్మానం ఏంటి? మీరు చేసిన ఈ సేవకి ఈ సన్మానం చాలా చిన్నది. అసలు యాక్చువల్గా మిమ్మల్ని గజమాల వేసి ఏనుగు మీద ఊరేగించాలి. గజమాలలు కొనాలంటే పార్టీలో బడ్జెట్ లేదు. ఎందుకంటే కేరళ నుంచి రావాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతాయని ఆగిపోయారు. నోర్ముయ్, హాస్పిటల్లో ఒక పాపకి
మీరు ట్రీట్మెంట్ చేయించి మానవత్వం చాటుకున్నారు కదా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ గురించే పోస్టులు. అవునండి, మా అయ్యగారు ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటారు. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారంటే వరుస పెట్టి కొడుతూనే ఉంటారు. లైకులు. సార్ సార్ కూర్చోండి. మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికి రావడం మా అదృష్టం అండి. మా అత్తయ్య గారికి ఇలా సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. రండి కూర్చోండి. ఉషా, వెళ్ళి కాఫీ పట్టుకురా. సార్, కాఫీ చాలా బాగా పెట్టావమ్మా. ఇంతకీ మా అమ్మగారిని అభినందించడానికి వచ్చారా సార్? నేనేమి చేతిలో దండం పెట్టి వెళ్ళిపోయే రకం కాదు బాబు. మీ అమ్మగారు చేసిన సేవకి సోషల్ మీడియాలో ఆవిడకొచ్చిన క్రేజ్ను చూసి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించాలని వచ్చాను. మానవత్వానికి మచ్చుతునకైనటువంటి మీ అమ్మగారు చేసిన ఇలాంటి సేవలు మా పార్టీకి కావాలి, ఈ ప్రజలకు కావాలి. అందుకే ఆవిడ ఒప్పుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. అయ్యో, మావి గారు, మావి గారు. ఉషా, వెళ్ళి నీళ్ళు తీసుకురా పో. ఏమైందండి ఆయనకి? మీరేం కంగారు పడకండి, మూర్చిపోయినట్టున్నారు అంతే. మావి గారు, మావి గారు, ఉషా తొందరగా రా. ఉషా అక్క, ఇటు నానా. మావి గారు, మావి గారు, మావి గారు లేవండి, లేవండి. ఓకే ఓకే ఓకే. ఏమైందండి? నువ్వు మానవత్వానికి మచ్చుతోన కనడం పెద్ద షాక్ అయితే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే ఆ షాక్ తట్టుకోలేకపోయాను సుమలత. ఏమంటున్నాడు? సడన్ గా మీరు మా మమ్మీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననేసరికి ఆనందం తట్టుకోలేక మా నాన్న కళ్ళు తిరిగి కింద పడిపోయారు సార్. సార్, మీరు చెప్పింది నిజమే కదా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది?